సారీ మనం మన యొక్క వ్యామోహాలు అంటే మన శరీరం మీద మనం పెంచుకున్న వ్యామోహాలు వదిలేయాలి. మన మనం ఇతర లౌకికపరమైన విషయాల మీద వ్యామోహాలు వదిలేయాలి. వదిలేయటం అంటే పూర్తి స్థాయిలో అన్నీ వదిలేసి బ్రతకమని కాదు. మనకు కావలసినంత వరకు మాత్రమే సమకూర్చుకొని మిగతాది లోకానికి వదిలేసేయాలి. అది కాయాపేక్ష ఫలాపేక్ష లేకుండా ఉండటం అంటే. ఇంకా దీని మీద చాలా అంశాలు ఉన్నాయి, కాసేపు మాట్లాడతాను. లైవ్లోకి రండి, సరదాగా కాసేపు ముచ్చటించండి. లైవ్లో ఉన్న మిత్రులు కామెంట్ చేయండి. నేను ఇప్పటివరకు మీ కామెంట్లు పట్టించుకున్నందుకు నన్ను మన్నించండి, ఎందుకంటే అది నాకు రాలేదు. ఇంకో ఛానల్లో చూసి నేను ఇప్పుడు మీకు చెప్పటం అనేది జరుగుతుంది. ప్లీజ్, ఏదో ఒక రకమైన శారీరక బలహీనతతో, మానసిక దుర్గుణమో మనిషికి సహజ శారీరక సమస్యలని చికిత్సలతో అధిగమించవచ్చు. ఏదో ఒక రుచికరమైన ఏదో ఒక రకమైన శారీరక బలహీనతతో, మానసిక దుర్గుణము లేక మనిషికి సహజమంట. ఏదో ఒకటి ఉండటం అనేది మనిషికి సహజమంట. కానీ మనిషికి శారీరక సమస్యల్ని చికిత్సలతో అధిగమించవచ్చు. ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు వేసుకుంటాం, తగ్గుతుంది. చికిత్స చేయిందే తగ్గదు కదా. అలాగే మనలో ఉన్న దుర్గుణాలకి, మనలో ఉన్న వాంఛలకి, మనలో ఉన్న వాంఛలంటే అనవసరపు వాంఛలు, మనకు దొరికే దాని గురించి ఎక్కువగా ఆలోచించి ఇంకా ఏదో కావాలి అనుకోవటం తప్పు. మనకి దొరకనిది దాని గురించి ఆలోచించటంలో తప్పు లేదు. కానీ ఇక్కడ మానసిక దుర్గుణాల నుంచి బయటపడటం అంత తేలిక కాదు. వాటిని వదిలించుకోవాలంటే ముందు ఆ దుర్గుణాలు తనలో ఉన్నాయన్న సత్యాన్ని మనసు అంగీకరించాలి. నాలో ఈ దుర్గుణం ఉంది అని మన మనసు అంగీకరించాలి. సతీష్ బాబు, కాయాపేక్ష ఫలాపేక్ష సూపర్ వివరణ అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే చాలామంది ఇప్పుడు కాశీకి వెళ్ళి మేము ఆ పండు వదిలాం, ఈ కూర వదిలాం, అది తినము ఇంకా లైఫ్లో అంటారు కదా. వాస్తవానికి అది కాదు అసలు. కాయాపేక్ష అంటే మన శరీరం మీద వ్యామోహం లేకుండా ఉండటం. ఫలాపేక్ష అంటే భౌతికపరమైన బయట విషయాల మీద ఆసక్తి ఉండాలి, మనకు తగినంత వరకే ఉండాలి. అంతేకాని లోకాన్ని మొత్తం నేనే చుట్టేయాలనుకోవటం అది అధిగమించిన ఆపేక్ష అనమాట. ఆ ఆపేక్ష ఉండకూడదు, మనకి తగిన ఆపేక్ష వరకు ఉండొచ్చు. అది సతీష్ బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి చికిత్సలతో మనకున్న ఆపేక్షలను కూడా చికిత్సలతో అధిగమించవచ్చు. అయితే వాటిని వదిలించుకోవాలంటే ముందు దుర్గుణాలు తనలో ఉన్నాయన్న సత్యాన్ని మనసు అంగీకరించాలి. మనం మన దుర్గుణాలని అంగీకరించుకోకుండా మనం ఏం చేస్తాం, పైకి మాత్రం చిచి నేను అసలు అట్లాంటి విషయాల మీద నాకు ఫోకస్ ఉండదు, నేను అట్లాంటివి చేయను అంటాం. కానీ లోపల ఒకటి ఉంటుంది, అది బయలుదేరి దాని పని అది చేస్తూ ఉంటుంది. కానీ పైకి ఏం చెప్తాం, చిచి అసలు అట్లాంటిది ఏం లేదంటాం. వాస్తవమా కాదా? ఇది ప్రతి ఒక్క మనిషిలో ఉండే అంశమే. కానీ మన మనసు బయటకు చెప్పదు. బయటకు మాట్లాడే మనిషి వేరు, లోపల అంతరంగంలో ఉండే మనిషి వేరు. నేను చెప్పేది మీకు ఎవరికైనా సూటిగా గుచ్చుకున్నా సరే నేను ఉన్న విషయం మాట్లాడుతున్నా, నాకు అనిపించింది నేను చెప్తున్నా. మీరు అది దానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు ఎస్ అని అంగీకరించండి, దగ్గరగా లేని వ్యక్తులు ఓకే నో అని చెప్పండి, తప్పేమీ లేదు. మీ యొక్క ఆంతరంగికంలో ఏమి ఉందనేది నాకు తెలియదు కదా. మీ యొక్క విషయాలని మీరు చెప్పండి, నాకు అనిపించే విషయాలు నేను చెప్తా. నాకు అనిపించేది అది. నేను పైకి మాట్లాడేది వేరు, లోపల ఉన్న నా అంతరంగం వేరు. నేను చెడు మాట్లాడినా లోపల నా అంతరంగంలో మంచి ఉంటుంది. నేను బయటకు మంచి మాట్లాడినా లోపల అక్కడక్కడ కొంచెం తారసపడుతూ ఉంటుంది నాకు కూడా. అక్కడ నేను అలా చేస్తున్నాను కదా, నేను ఇక్కడ ఇది చెప్తున్నాను. కానీ ఒకటి దానిలో నాకు ఇంకోటి ఏంటంటే, నేను ఆ తప్పుని సరిచేసుకోగలను అనే నమ్మకం నాలో ఉంటుంది. ఆ నమ్మకాన్నే ఎప్పుడు కూడా మనిషి సంపాదించుకోవాలి. నన్ను నేను నడిపించుకోగలను, నన్ను నేను అధిగమించగలను, నాలో ఉన్న దుష్ట శక్తులను అధిగమించి నాలో ఉన్న మంచి శక్తులకి నేను దగ్గర అవ్వగలను అనే నమ్మకం మనకి కలగాలి. చష్మిత హాయ్, వెల్కమ్ లీలా భాను ఛానల్. కాబట్టి